పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితడా కాడా జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అనేది ఒక చర్చ నడుతుంది. దీనికి కారణం నిన్న లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారే కాబోయే సీఎం అంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ గందరగోళం ఏర్పడ్డది. ఈ గందరగోళానికి ఎవ్వరు గురి కావద్దు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పిండు, జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో అన్ని స్థానాల్లో బలమైన సీట్లలో జనసేన పార్టీని గెలిపించండి, గప్పుడు డిసైడ్ చేస్తాం జనసేన పార్టీ తరపున అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పిండు. దానికి సంబంధించిన వీడియో మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు సీఎం అనే పదం వాడినప్పుడల్లా మీరు ఒకటే గుర్తుపెట్టి, నాకు 46% 48% ఓటింగ్ ఇవ్వండి. అప్పుడు మనం ముఖ్యమంత్రి అవ్వాలంటే కూడా మనం సంపాదించుకుంటాం, కానీ మనకు ఇచ్చేది ఎవరు? మొదటి అడుగు మట్టుకు వైసీపీని మట్టుకు గద్దెని దించాలి. అధికారం తిరిగి ఆంధ్రప్రదేశ్ చేతుల్లో, ప్రజల చేతుల్లో పెట్టాలి. అదేవిధంగా జనసేన టీడీపీ పొత్తును నిర్ణయించింది.